ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏలూరులో వజ్రప్రహార్ చేపట్టిన పోలీసులు. పలు ప్రాంతాలలో తనిఖీలు చేపట్టి ఎటువంటి పత్రాలు లేని 14 వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ఆపాలంటూ జంగారెడ్డిగూడెంలో నిరసన చేపట్టిన సిపిఐఎంఎల్ పార్టీ భారీ ర్యాలీ చేసిన నాయకులు, కార్యకర్తలు. ప్రజలు పడుతున్న సమస్యలను పరిష్కరించాలంటూ జంగారెడ్డిగూడెం బీజేపీ ఆధ్వర్యంలో నిరసన. కమిషనర్ వెంకటరమణకు వినతి పత్రం అందజేసిన బీజేపీ కేడర్. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీని రోజువారీ వారం మార్కెట్ ఆశీలకు వేలం నిర్వహించిన అధికారులు. వివరాలు వెల్లడించిన అధికారులు. బొట్టాయిగూడెం మండలం రెడ్డిగంపవరం కనకదుర్గమ్మ తల్లికి 30 కేజీల లడ్డు ప్రసాదాన్ని విరాళంగా సమర్పించిన న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అధినేత గుబ్బల రాంబాబు. పోలీస్ వర్గాల్లో వజ్రప్రహార్ సత్ఫలితాలిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వజ్రప్రహార్ లో భాగంగా కార్టన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. ఏలూరు వైఎస్ఆర్ కాలనీ, పోనంగి పరిసర ప్రాంతాల్లో ఆపరేషన్ వజ్రప్రహార్ పేరుతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. గురువారం తెల్లవారుజాము నుండే ఆయా ప్రాంతాలను చుట్టుముట్టి ప్రతి ఇంటిని, అనుమానాస్పద ప్రదేశాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 14 మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని, అక్రమ వ్యాపారాలు చేసేవారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని తెలిపారు. మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా ఏలూరు తీర్చిదిద్దడమే లక్ష్యంగా పోలీసులు ఆపరేషన్ వజ్రప్రహార్ ను చేపడుతున్నట్లు తెలిపారు. పోలీస్ శాఖ ఈగల్ టీం కు సంబంధించిన సుమారు 50 మంది పోలీస్ సిబ్బంది ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు డీఎస్పీ డి శ్రావణ్ కుమార్ నేపథ్యంలో పలు ప్రాంతాలను జల్లెడ పట్టారు. గంజాయి నిల్వలు, అక్రమ రవాణా, ఇతర అక్రమ కార్యకలాపాలకు పాల్పడే అనుమానితులపై నిఘా పెంచినట్లు తెలిపారు. స్థానికులతో పలు అంశాల గురించి ప్రస్తావించారు. ఆపరేషన్ వజ్రప్రహార్ జిల్లా వ్యాప్తంగా నిరంతరం కొనసాగుతుందని తెలియజేశారు. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి వెంటనే నిలిపివేయాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి చిట్టి పార్టీ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఒక స్వతంత్ర దేశమైన ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ బాంబు దాడులు చేస్తూ ఆ దేశ సార్వభౌమాధికారాన్ని హరిస్తూ దేశాధ్యక్షుడిని, కుటుంబం మొత్తాన్ని హత్య చేయడాన్ని ఖండిస్తూ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సభ ఏర్పాటు చేశారు. పార్టీ సీనియర్ నాయకులు తరుముల సురేష్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి చిట్టి పార్టీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అమెరికా అనేక దేశాలపై దాడులు నిర్వహిస్తూ తన సామ్రాజ్యవాద విస్తరణ కాంక్షతో దుర్మార్గంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. లిబియా, ఇరాక్, గాజా తదితర అనేక దేశాలపై అధర్మ యుద్ధాలు చేస్తుందని తెలిపారు. ఆయిల్ సంపదను దోచుకునే లక్ష్యంతో అమెరికా సాగిస్తున్న ఈ దుర్మార్గ దాడులకు వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ సమయంలో మోడీ ప్రభుత్వం ఇజ్రాయెల్ తో ఒప్పందాలు చేసుకోవడం దుర్మార్గమని విమర్శించారు. ఈ సామ్రాజ్యవాద యుద్ధాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని, మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న సామ్రాజ్యవాద అనుకూల విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ సభలో ఈజిప్ట్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కెవి రమణ, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు కారం రాఘవ, ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ రామ్మోహన్లు మాట్లాడుతూ ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ సైనిక దాడులను భారత పాలకులు వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. ఈ యుద్ధం వల్ల పెట్రోలియం, గ్యాస్ ఉత్పత్తులను నిలిచిపోయి ధరలు విపరీతంగా పెరుగుతాయని, వాటితో పాటు అన్ని నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి భారతదేశంలో సహా ప్రపంచ దేశాలు ప్రజలపై మోయని భారాలు పడతాయని, అమెరికా ఆయిల్ దోపిడీ కోసం ప్రపంచ దేశాలను ఇబ్బంది పెడుతుందని, ఈ విధానాలకు వ్యతిరేకంగా భారతదేశం నిలబడాలని డిమాండ్ చేశారు. అంతకుముందు బొట్టాయిగూడెం సెంటర్, పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద నుండి భారీ ప్రదర్శనగా గంగనమ్మ గుడి, బోసుబొమ్మ సెంటర్, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా విక్రమ్ భవన్ చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో పీవైఎల్ నాయకులు భూషణం, నడపల ముక్కారెడ్డి, పీడీఎస్యూ నాయకులు బన్నె వినోద్, పీఓడబ్ల్యూ నాయకులు వెట్టి భారతి, కెలత, అలివేరు సర్పంచ్ కారం లక్ష్మి, ధర్ముల లక్ష్మి, రైతు కూలీ సంఘం నాయకులు వి సద్గురు, అరుణోదయ సాంస్కృతిక సమైక్య నాయకులు కరకల ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. మూడో ప్రపంచ దేశమైన ఇరాన్ పై దాడి చేసింది. ఆ ఇరాన్ లో ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాలు దొంగతనం చేయడం కోసం, దోపిడీ చేయడం కోసం మాత్రమే దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడైనటువంటి కొమేనీని హత్య చేశారు. అధికారులు కూడా హత్య చేశారు. అమ్మాటికి ఇది అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు వ్యతిరేకమైంది. అదే విధంగా ఐక్యరాజ్య సమితి నిబంధనలకి వ్యతిరేకమైంది. ఈ రోజు
రోజు బలవంతుడు ఎక్కడైనా దోచుకోవచ్చు, బలవంతుడు ఎవరి మీదైనా దాడి చేయొచ్చు అనేటువంటి వైఖరి ప్రపంచ దేశాల్లో సృష్టించింది. దీన్ని మా సిపిఎం న్యూ పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ రోజు ఈ యుద్ధం వల్ల మొత్తం ప్రపంచ దేశాల్లో అన్ని నిత్యావసర వస్తువులు ధరలు పెరగబోతున్నాయి. గ్యాస్, పెట్రోల్, డీజిల్ మొత్తం అన్ని రకాల వస్తువులు పెరిగి ఈ రోజు ప్రజల మీద భారం పడబోతుంది. అమెరికా తన స్వలాభం కోసం ప్రపంచ దేశ ప్రజలు ఎంత ఇబ్బందులకు గురైనా పర్వాలేదన్నట్టుగా ఈ రోజు బాంబులు చేసి వేలాది మందిని చంపివేస్తుంది. ఈ వైఖరిని ఖండిస్తున్నాం. వెంటనే యుద్ధాన్ని విరమించి ప్రపంచ శాంతి నెలకొల్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఫిబ్రవరి 28వ తేదీన ఒమెన్లో ఇరాన్ అమెరికాల మధ్య చర్చలు జరుగుతుండగానే ఏకపక్షంగా దుర్మార్గంగా పగలు అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడులు చేయడమే కాదు, ఆ దేశ ప్రధాని ఐతుల్లా ఖొమైనీని ఆయన మంత్రివర్గాన్ని మొత్తాన్ని హత్య చేసింది. ఇవాళ ప్రపంచ పోలీసు లాగా, ప్రపంచ రౌడీ లాగా అమెరికా వ్యవహరిస్తా ఉంది. మొన్న ఆఫ్ఘనిస్తాన్ లో దాడి చేసింది. ఆఫ్ఘనిస్తాన్ లో ఉండే తీవ్రవాదులను అణిచిపెడతానని చెప్పింది. ఆ తర్వాత ఇరాక్ లో సద్దాం హుసేన్ మారణాయుధాలని దాచిపెడుతున్నాడనే పేరుతోటి అక్కడ ఎంక్వైరీలు జరిగినా కూడా ఆ ఎంక్వైరీ రిపోర్ట్లు అక్కడ ఏమి లేవని చెప్పి వినకుండా ఇరాక్ మీద దాడి చేసింది. సద్దాం హుసేన్ ని ఉరితీసింది. నిన్నగాక మొన్న ఎరుజుల అధ్యక్షుడు మధురని అతని భార్యని కిడ్నాప్ చేసి ఇవాళ అమెరికా జైల్లో బందీ చేశారు. ఇవాళ ఇరాన్ లో దాడి చేసి ఇరాన్ ప్రధాని హత్య చేసింది. ఏ దేశ అధ్యక్షులు కూడా ఆ దేశ సార్వభౌమాధికారాన్ని, ఆ దేశ స్వాతంత్రాన్ని గుర్తించకుండా అంతర్జాతీయ నిబంధనల్ని, ఐక్యరాజ్య సమితి నిబంధనల్ని తుంగలో దొక్కి ఇవాళ అమెరికా ఏకపక్షంగా వ్యవహరిస్తా ఉంది. ఇజ్రాయెల్ ఏకపక్షంగా వ్యవహరిస్తుంది. ఈ అమెరికా ఇజ్రాయెల్ యొక్క యుద్ధోన్మాద చర్యల్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కొట్టాల్సిన అవసరం ఉంది. జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ దృష్టికి తీసుకువచ్చారు. లిఖితపూర్వకంగా వినతి పత్రంలో సమర్పించారు. బీజేపీ పట్టణ అధ్యక్షులు తాటికొండ సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి కంచర్ల నరేష్, జనరల్ సెక్రటరీ సునీల్ సింగ్ సాహు, పట్టణ ఉపాధ్యక్షులు సొలసా రవికుమార్, గ్రంథాలయ చైర్మన్ కొప్పగా శ్రీనివాసరావు, జిల్లా యువ మోర్చా ఉపాధ్యక్షులు సాయి సింగ్ తివారీ, బీకే విశ్వనాథ్ పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో పట్టణం పెరుగుతుంది. దీంట్లో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా ఐడెంటిఫై చేసి కమిషనర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే జంగారెడ్డిలో ప్రైవేట్ కాలేజీలు కానీ స్కూల్స్ కానీ పెరిగిపోయినాయి. ఇతర ప్రాంతాల నుంచి కూడా స్కూల్ బస్సులు ఇక్కడికి వస్తాయి. నగరంలో చాలా రద్దీగా తిరుగుతాయి. రోడ్లు ఇరుకైపోయి. రెండోది, రోడ్లు ఎంక్రోచ్మెంట్, ఆక్రమణకు గురవడం వల్ల కొన్ని యూటర్న్లో చాలా అత్యంత ప్రమాదకరంగా ఉంటున్నాయి. వీటి మీద దృష్టి పెట్టి కమిషనర్ గారిని పరిష్కరించమన్నాం. అట్లాగే వీధి కుక్కల సమస్య. వీధి కుక్కలు ఈ మధ్య కూడా బొటాగం రోడ్లో ఒక బాలుని కలిసింది. ఈ వీధి కుక్కల్ని నియంత్రణ చర్యలు తీసుకోవాలి. అలాగే పారిశుద్ధ్య నియంత్రణ చర్యలు తీసుకోవాలి. దోమలు పెరిగిపోతున్నాయి, శానిటైజేషన్ అన్నీ కూడా విస్తృతంగా ఈ టౌన్ పెరిగిపోతుంది కాబట్టి జనాభా పెరుగుతుంది, ట్రాఫిక్ పెరుగుతుంది, పొల్యూషన్ ఉంది. వీటన్నిటి మీద కూడా టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి కమిషనర్ గారి సమస్యలన్నీ పరిష్కరించాలని ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా త్వరగా పరిష్కరించి స్ట్రీమ్లైన్ చేస్తారని మేము ఆశిస్తాం. అందరికీ నమస్కారం అండి. జంగారెడ్డి బీజేపీ పట్టణ ఆధ్వర్యంలో నూతనంగా జనతా వారధి అనే కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఈ జనతా వారధి కార్యక్రమం ఏంటంటే ప్రజలకి ప్రభుత్వానికి మధ్య జరిగేటువంటి ఇబ్బందులు, అంటే ప్రజలకి సంక్షేమ పథకాలు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, ప్రధానమంత్రి ఆవాస యోజన కానివ్వండి, ఇల్లు శాంక్షన్ మంజూరు చేయడంలో కానీ ఇంకా ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా కూడా మీరు జంగారెడ్డిగూడెం భారతీయ జనతా పార్టీ వారిని సంప్రదించవలసిందిగా కోరుతున్నాము. జంగారెడ్డిగూడెంలో జనతా వారధి ఆఫీసు, ఫోన్ నెంబర్ కూడా మీకు త్వరలో తెలియజేస్తామని తెలియజేస్తాం. ఈ రోజు భారతీయ జనతా పార్టీ జంగారెడ్డిగూడెం వారి ఆధ్వర్యంలో జంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ గారికి జంగారెడ్డిగూడెం ఉన్న సమస్యలు వినతిపత్రం ఇవ్వడం జరిగిందండి. దాంట్లో ఉన్న ముఖ్యంగా అంశాలు ఏమిటంటే జంగారెడ్డిగూడెం ఉన్న స్కూల్ బస్సులు వల్ల రద్దీ వల్ల ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. దాని గురించి అక్కడ స్కూల్ జోన్ బోర్డులు ఏర్పాటు చేయమని చెప్పి, అదేవిధంగా కుదిరిన చోట స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయవలసిందిగా అని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా జంగారెడ్డిగూడెంలో పారిశుద్ధ్య సమస్యలు, అలాగే చికెన్ మటన్ షాపులు కూడా దేవాలయాల దగ్గర కూడా ఉన్నాయి. వాటిలన్నింటినీ కూడా వాటి మీద కూడా చర్య తీసుకోమని చెప్పి, అలాగే పాల కల్తీ గురించి కూడా ఆయనకి చెప్పడం జరిగింది. దాని మీద కూడా తనిఖీలు చేయవలసిందిగా కోరినాం. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో
రోజువారీ వారం వేలంపాటలు నిర్వహించారు. మున్సిపాలిటీ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ ఆధ్వర్యంలో వేలంపాటలు ప్రారంభించారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అధిక ఆదాయం వచ్చే విధంగా వేలంపాటలు చేపట్టినట్లు తెలిపారు. మొత్తం 5 వేలందారులుగా పాటల్లో పాల్గొన్నట్లు తెలియజేశారు. పారదర్శకంగానే బహిరంగంగానే వేలం జరిపారు. వేలంపాటదారులు ఖచ్చితంగా వేలం రుసుము చెల్లించే విధంగా తగిన ఆధారాలు సమర్పించిన తరువాతే వేలం నిర్వహణలో అనుమతిచ్చినట్లు తెలిపారు. వేలం నిర్వహణలో ఎటువంటి అపోహలకు తావులేదని కమిషనర్ వెంకటరమణ తెలిపారు. వేలంలో ఎవరు హెచ్చుకు పాడుకుంటారో వారికే వేలం నిర్వహించుకునే బాధ్యతలు అప్పగించినట్లు స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జంగారెడ్డి పురపాలక సంఘము వీక్లీ అండ్ డైలీ మార్కెట్ సంబంధించిన వేలంపాట నిర్వహించడం జరిగింది. ఈ వేలంపాటలో 5 మంది పాటదారులు పాల్గొనడం జరిగింది. వాళ్ళలో 2 వాళ్ళు రాలేమని 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద ఆథరైజేషన్ ఇచ్చడం జరిగింది. వాళ్ళలో గంటా వెంకట సూర్యనారాయణ గారి తరఫున అయ్యప్ప గారు పాల్గొనడం జరిగింది. గంటా వెంకట సూర్యనారాయణ గారే ఈరోజు 44,52,000 రూపాయలు హెచ్చుపాటుదారుగా మిగలడం జరిగింది. అదేవిధంగా 2వ హెచ్చుపాటుదారుగా వెంకట శ్రీనివాస్ గారు 42,51,000గా జరగడం జరిగింది. ఇది ఈరోజు లాస్ట్ ఇయర్ 33,12,000 రూపాయలు ఆదాయం వచ్చింది. ఈ ఇయర్ 44,52,000 ఆదాయం వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం కనకదుర్గ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారికి చింతలపూడి నియోజకవర్గ సెట్టిబల్స్ సంఘ అధ్యక్షులైన న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అధినేత గొబ్బల రాంబాబు 30 కేజీల డ్రై ఫ్రూట్ లడ్డు సమర్పించారు. ప్రతి ఏటా గొబ్బల రాంబాబు అమ్మవారికి లడ్డు ప్రసాదాన్ని ఉచితంగా సమర్పిస్తుంటారు. 5 రోజుల పాటు అమ్మవారి వద్ద పూజలు అందుకుంటున్న ఈ లడ్డు ప్రసాదానికి లక్షల్లో వేలం పాటలు జరుగుతుంటాయి. ఈ ఏడాది అమ్మవారి లడ్డు ప్రసాదాన్ని దక్కించుకోవడానికి భక్తులు పోటీ పడే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. డోలు, సన్నాయి, మేళ్ల తాళాలతో అమ్మవారికి లడ్డు ప్రసాదాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా గొబ్బల రాంబాబును ఆలయ కమిటీ సభ్యులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో దొమ్మేటి సత్యనారాయణ, గుత్తులు సత్యనారాయణ, మకరబోయిన వెంకటేశ్వరరావు, ఆర్టీసీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చంద్రరావు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో వివిధ దేవతామూర్తుల జాతర, తిరునాళ్ల సందర్భంగా న్యూ భక్తాంజనేయ స్వీట్స్ కార్మికులు ప్రత్యేకంగా లడ్డు ప్రసాదాన్ని తయారు చేసి ఉచితంగా సమర్పించడం సాంప్రదాయబద్ధంగా వస్తున్నట్లు గొబ్బల రాంబాబు తెలిపారు. కామవరపుకోట మండలం తడికలపూడి శివారు రత్నగిరి నగర్ లో శ్రీ రత్న తులసీదేవి అమ్మవారి ఆలయ సన్నిధి నందు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏలూరు డివైన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఏలూరు శంకర్ నేత్రాలయ హాస్పిటల్ చే ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మానవతా అధ్యక్షులు పౌలూరు గాంధీ వైద్య శిబిరాలను, మెడికల్ కౌంటర్ ను బొప్పన సుబ్బారావులు ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో డివైన్ హాస్పిటల్ డాక్టర్ నవీన్, డాక్టర్ తేజ సత్యకృష్ణ 102 మంది పేషెంట్లను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. శంకర్ నేత్రాలయ వైద్య బృందం కంటి పరీక్ష తక్కువ ఉన్న 81 మంది పేషెంట్లను పరీక్షించి వారికి అవసరమైన ఐ డ్రాప్స్, మెడిసిన్స్ అందజేశారు. కొంతమందిని కళ్లజోళ్లను వేసుకోవాలని కోరారు. ఈ యొక్క కార్యక్రమంలో మానవతా సంస్థ చైర్మన్ గంగాధర్ ప్రసాద్, వైస్ చైర్మన్ గారపాటి సత్యనారాయణ, మానవతా డైరెక్టర్ కోలా శ్రీనివాస్, మానవతా గ్రామ కన్వీనర్ గంటా వరప్రసాద్, జోదం నరేష్, ట్రెజరర్ ముల్లపూడి బాబీ, మోటపల్లి శ్రీను, రత్నగిరి నగర్ ఆలయ కమిటీ సభ్యులు, నల్లూరి భూషణం, ఆలయ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్,
ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక, త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. మంచు దుప్పటి కమ్మేస్తోంది. గురువారం ఉదయం 8 అయినా సరే మంచు తెరలు వాతావరణాన్ని అల్లుకున్నాయి. రహదారులు సైతం కనిపించకపోవడంతో రాకపోకలు సాగించే వాహనాల లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాతావరణంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో మంచు కురుస్తుందని తెలియజేస్తున్నారు. కొంతమంది తెల్లటి పొగలాంటి మంచును ఆస్వాదిస్తుంటే మరికొంతమంది ఇంటికే పరిమితమయ్యారు. పశ్చిమ ఏజెన్సీ మెట్ట ప్రాంతంలో దట్టమైన పొగ మంచు అల్లుకుంది. గత వారం రోజులుగా కురుస్తున్న మంచు కారణంగా ఉద్యానవన పంటలకు తీవ్ర నష్టం ఏర్పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూత దశలో ఉండే మామిడి, జీడి మామిడికి మరింత నష్టం ఏర్పడుతుందని పేర్కొంటున్నారు. ఆరుగాలం ఎంతో శ్రమించి సాగు చేస్తున్న టొబాకో సైతం మంచు దెబ్బకు కుదేలవుతుందని వర్జీనియా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొగాకు ఆకు రాలే సమయంలో పొగమంచు ఆందోళన కలిగిస్తుందని, దట్టమైన పొగమంచు కారణంగా ఆకు రాల్చే పనులు సైతం నిలుపుదల చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. మామిడి, జీడి మామిడి పూతల సైతం పిందె కాయక ముందే రాలిపోతున్నాయని కన్నీటి పర్యంతమవుతున్నారు. మరో 2 వారాల పాటు ఇదే వాతావరణం కొనసాగితే సాగు చేయడం కష్టతరమని పేర్కొంటున్నారు. కౌలు రైతులు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టినట్లు మంచు తెరలు ముంచుతున్నాయని పేర్కొంటున్నారు. సాగు బాగు కోసం ఎన్ని మందులు పిచికారీ చేసినా నల్లేరుపై నడకగా ఉందని తెలియజేస్తున్నారు. వరి నారుకు చీడపట్టే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ద్వారక తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం నందు మంచు కురిసింది. పట్టపగలే ఎర్రటి సూర్యుడు సైతం మంచు చాటున చంద్రుడిలాగా తెల్లగా దర్శనమిచ్చాడని గ్రామస్తులు తెలుపుతున్నారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చుట్టూ మంచు అందాలు కంటికి ఇంపుగా దర్శనమిచ్చాయని భక్తులు పేర్కొంటున్నారు. వేకువజామునే చల్లటి వాతావరణంలో స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపారు. కొండ పై భాగంలో స్వామివారు స్వయంభువై వెళ్లడంతో కొండపైకి వెళ్లే మార్గం సైతం మంచుతో కమ్మేసిందని తెలియజేశారు. సరదాగా వాళ్ళ నాయనమ్మ హోలీ నీరు చల్లబోతుంటే మనవడిపై వేడి నీళ్లు పోయడంతో ఆ బాలుడు అల్లాడిపోయిన విషాదకరమైన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 40% శరీరం కాలిపోయిందని పేర్కొంటున్నారు. నాగపూర్లోని కొరాడి ప్రాంతంలో హోలీ పండుగ రోజు పిల్లలు వీధిలో రంగులు చల్లుకుంటున్నారు. వేడి నీళ్ల బకెట్ తో వీధిలో నుంచి ఇంట్లోకి వెళుతున్న బామ్మపై 4 ఏళ్ల మనవుడు రంగులు చల్లాడు. అడ్డుకునే ప్రయత్నంలో తన చేతిలో ఉన్న బకెట్ నీళ్లను బాలుడిపై కుమ్మరించింది. దీంతో ఆ బాలుడి శరీరంపై తీవ్రమైన గాయాలయ్యాయి. బాలుడి అరుపులతో వేడి నీళ్లు కుమ్మరించినట్లు గుర్తించిన బామ్మ వెంటనే పక్కనే ఉన్న బకెట్ లో నుంచి చన్నీళ్లు తీసుకుని మనవుడిపై కుమ్మరించింది. గాయాలు ఎక్కువ కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కోరాడి పోలీసులు నిందితురాలైన నానమ్మపై కేసు నమోదు చేశారు. అయితే బకెట్ లో వేడి నీళ్లు ఉన్న విషయం ఆమె మరచినట్లు అనిపిస్తోంది. అంతకుముందు ఆమె రోడ్డు చిమ్మడం, బకెట్ లోని నీళ్లను రోడ్డుపై పారబోయడం వీడియోలో కనిపించింది. ఏది ఏమైనా బాలుడు గాయాల పాలవడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థుల్లో కొంతమంది ఆకతాయిలు అల్లరి చేస్తుంటారు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. ఇవి గమనించే ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి క్రమశిక్షణ చర్యలు చేపట్టాలి. కానీ సిగరెట్ కాల్చుతున్న విద్యార్థులను నాన్ టీచింగ్ స్టాఫ్ మందలించడంతో ఆయనపై పిడిగుద్దులు గుద్దిన సంఘటన ఎన్టీఆర్ జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు చోటు చేసుకుంది. గతంలో ఉపాధ్యాయులంటే పిల్లలు వణికిపోయేవారు. ఇప్పుడు కొందరు స్టూడెంట్స్ అంటే టీచర్లు భయపడిపోయే పరిస్థితికి ఈ దృశ్యం అర్థం పెడుతుందని పలువురు పేర్కొంటున్నారు. ఏదో కారణం చూపి ఏకంగా విద్యార్థులే వారిపై దాడి చేస్తున్నారు. అయితే నాన్ టీచింగ్ స్టాఫ్ పై దాడికి పాల్పడిన విద్యార్థి వైనంపై మండల విద్యాశాఖ అధికారి సుబ్బారావు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ వీరవల్లి స్కూల్లో పిల్లవాడు కొట్టడం అనేది వైరల్ అయింది వీడియో. యాక్చువల్గా టీచింగ్ స్టాఫ్ మీద దాడి అని వచ్చింది. దాని మీద నాన్ టీచింగ్ స్టాఫ్ ల్యాబ్ అసిస్టెంట్ రవీందర్ మీదని పునీత్ కుమార్ అని 10th క్లాస్ పిల్లవాడు చేసుకోవడం జరిగింది. అది ఆ సంఘటన గురించి గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మా కమిషనర్ గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు నేను ఈరోజు పాఠశాలను సందర్శించడం జరిగింది. అదొక బ్యాడ్ ఇన్సిడెంట్. మరి పిల్లల్లో క్రమశిక్షణ లేకపోవడం అనేది బాధాకరం. అది పేరెంట్స్ గైడెన్స్లో లోపం కూడా కనబడుతోంది. ఆ లాంగ్వేజ్లో దీని మీద విచారణ చేసి పిల్లవాడి భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని ఫర్దర్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. ముగ్గురు పిల్లలు వాష్రూమ్లో స్మోక్ చేయడం ఈ రవీంద్రరావు గారు చూశారు, ల్యాబ్ అసిస్టెంట్. దాని మీద వాళ్ళు క్వశ్చన్ చేయడం వల్ల ఆయన్ని అక్కడ చూసి నెట్టేసి వీళ్ళు క్లాస్ రూమ్లోకి వచ్చారు. దాని మీద ఆయన క్లాస్ రూమ్లోకి వెళ్ళి ఎందుకు నన్ను ఇలా తోసేసి రావడం ఏంటని అడగటం మీద అలాగే నా పునీత్ అనేవాడు చేసుకున్నాడని మా ప్రాథమిక విచారణలో తేలింది. అది అట్లాంటిది ఏదైనా ఉంటే ఎడాబీ ఇన్స్టిట్యూషన్ దృష్టికి తీసుకురావాలి, హెచ్ఎం గారి దృష్టికి తీసుకురావాలి, ఇక్కడ ఎంఈఓస్ ఉంటారు వాళ్ళ దృష్టికి తీసుకురావాలి, డిఓ గారి దృష్టికి తీసుకురావాలి. ఈ పిల్లవాడు అలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం అనేది అతని ప్రవర్తన లోపం కూడా కనబడుతుంది. అది ఈయన బూతులు తీరడం అనేది సమర్థనీయం కాదు. ఇచ్చినా కూడా ఆ విషయాన్ని హైయర్ అథారిటీస్ దృష్టికి తీసుకొచ్చి వారి నోటీసులో పెట్టాలి, కానీ స్వయంగా వెళ్ళి స్వే చేసుకోవడం అనేది సమర్థనీయం కాదు. అది ఒక ఇండిసిప్లైన్ అనేది షోయింగ్ ఇండిసిప్లైన్ ఆఫ్ ది స్టూడెంట్. ఇట్లాంటివి పునరావృతం అవ్వకూడదు. దీనివల్ల డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మీ పాఠశాలలో ఇలాంటి సంఘటనల వల్ల ఎక్కడో అనుకోని ఇలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్స్ వల్ల ఎంటైర్ డిపార్ట్మెంట్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. కాబట్టి ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోమని స్టాఫ్ అనిపించింది. అన్ని స్కూల్స్లో అయితే ఇలా లేదు, అన్ని స్కూల్స్లో లేదు. ఇట్లా ఏదైనా కౌన్సిలింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కౌన్సిలర్స్ని కూడా అపాయింట్ చేస్తున్నారు డిపార్ట్మెంట్. ఎవరైతే పిల్లలు దారి తప్పుతున్నారో వాళ్ళకి స్థానిక పోలీస్ స్టేషన్, పోలీస్ సిబ్బంది ద్వారా, తహసీల్దార్ గారి ద్వారా, డిపార్ట్మెంట్ పరంగా ఉండే కౌన్సిలర్స్ ద్వారా కౌన్సిలింగ్ అండ్ మెయిన్ స్ట్రీమ్ తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటారు. కృష్ణా జిల్లాలో భారీగా రేషన్ బియ్యం పట్టుబడ్డాయి. పెనమలూరు నియోజకవర్గం గంగులూరులో భారీగా రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. గంగూరు శివారు గోడౌన్ లో అక్రమంగా నిల్వ ఉంచిన 2500 బస్తాల పీడీఎస్ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు సివిల్ సప్లై సిబ్బంది తెలియజేశారు. సాంబశివరావు, సాయి మోహన్ నాయుడుపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. జంగారెడ్డిగూడ మండలం గురువాయిగూడ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థాన అటెండర్ గా పనిచేస్తున్న వల్లభాపురం నాగ ఆంజనేయులు గుండెపోటుతో మృతి చెందారు. మణికంఠ టౌన్షిప్ లో నివాసం ఉంటున్న ఆంజనేయులు ఇంటి వద్దే గురువారం ఉదయం 8:30 ప్రాంతంలో మృతి చెందినట్లు తెలియజేశారు. ఆయన మృతదేహాన్ని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ చందన, ఆలయ సిబ్బంది సందర్శించి ఘన నివాళి అర్పించారు. మృతుడు నాగ ఆంజనేయులకు భార్య, కుమార్తె ఉన్నారు. విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసే ఆంజనేయులు మృతి పట్ల మధ్య ఆలయ సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ 2 నిమిషాల పాటు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏలూరులో వజ్రప్రహార్ చేపట్టిన పోలీసులు. పలు ప్రాంతాలలో తనిఖీలు చేపట్టి ఎటువంటి పత్రాలు లేని 14 వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.
ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ దాడులు ఆపాలంటూ జంగారెడ్డిగూడెంలో నిరసన చేపట్టిన సిపిఐఎంఎల్ పార్టీ భారీ ర్యాలీ చేసిన నాయకులు కార్యకర్తలు. ప్రజలు పడుతున్న సమస్యలను పరిష్కరించాలంటూ జంగారెడ్డిగూడెం బీజేపీ ఆధ్వర్యంలో నిరసన. కమిషనర్ వెంకటరమణకు వినతి పత్రం అందజేసిన బీజేపీ కేడర్. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీని రోజువారీ వారం మార్కెట్ ఆశీలకు వేలం నిర్వహించిన అధికారులు. వివరాలు వెల్లడించిన అధికారులు. బొట్టాయిగూడెం మండలం రెడ్డిగంపవరం కనకదుర్గమ్మ తల్లికి 30 కేజీల లడ్డు ప్రసాదాన్ని విరాళంగా సమర్పించిన న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అధినేత గుబ్బల రాంబాబు. వార్తలు సమాప్తం. నమస్కారం.